వైసీపీలో మార్పులు చేర్పుల మంటలు 6 డిపార్ట్మెంట్లకు రాజాసింగ్ కంప్లైంట్లు షేజల్ పోరాటం కంటిన్యూ ఆదిలాబాద్లో బీఆర్ఎస్ కి బిగ్ షాక్ రసవత్తరంగా మారిన కేప్ టౌన్ టెస్ట్ ఇలాంటి వార్తల్ని ఇప్పుడు 30 సెకండ్స్ ఫుల్ న్యూస్ లో చూద్దాం హైదరాబాద్ లో కల్తీ కెమికల్ కల్లు కలకలం రేపింది. కల్తీ కల్లు తయారీకి వినియోగించి 560 కిలోల క్లోరల్ హైడ్రేట్ ను బాలనగర్ ఎక్సైజ్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బోయిన్పల్లి డైరీ ఫార్మ్ రోడ్ లో వాహనాలు తనిఖీ చేయగా రాముగౌడ్ అనే వ్యక్తి కారులో 560 కిలోల క్లోరల్ హైడ్రేట్ పట్టుబడింది. నిజామాబాద్ జిల్లా రెంజల్ మండలం తాడ్బీ గ్రామానికి చెందిన రాముగౌడ్ కొన్నేళ్లుగా బోయిన్పల్లిలో నివాసం ఉంటున్నాడు. ఈ క్రమంలో ముంబైకి చెందిన రాజుబాయ్ అనే వ్యక్తి దగ్గర క్లోరల్ హైడ్రేట్ ను కిలో 200 రూపాయలకు కొనుగోలు చేసి ఆదిలాబాద్ జిల్లాలో 7 వ్యక్తులకు 400 రూపాయలకు విక్రయిస్తున్నారు చెప్పారు ఎక్సైజ్ అధికారి విజయభాస్కర్. ఎన్నికలకు ముందే ఏపీ రాజకీయాలు హీటెక్కుతున్నాయి. ప్రధానంగా అధికార వైసీపీలో మార్పులు చేర్పుల పాలిటిక్స్ మంటలు రేపుతున్నాయి. దశల వారీగా క్యాండిడేట్స్ ను ప్రకటిస్తున్న సీఎం జగన్ 2 జాబితాల్లోనూ ప్రకంపనలు సృష్టించారు. తాజాగా 2వ జాబితాలో పలువురు కొత్త అభ్యర్థులను తెరపైకి తీసుకురాగా కొంతమంది స్థానాలను చేంజ్ చేశారు. ఈ క్రమంలోనే కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు ఎమ్మెల్యే అభ్యర్థిగా మాచని వెంకటేష్ ను ఎంపిక చేశారు సీఎం జగన్. అయితే మాచని వెంకటేష్ ఎంపికపై ఎమ్మిగనూరు వైసీపీ నేతలు కార్యకర్తలు స్థానిక ప్రజాప్రతినిధులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎమ్మిగనూరు టికెట్ ఎర్రకోట చెన్నకేశవరెడ్డికి లేదా ఆయన కుమారుడు జగన్మోహన్ రెడ్డికి ఇవ్వాలని డిమాండ్ చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండుగులపల్లిలో సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ పంప్ హౌస్ పనులను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులతో సమీక్ష నిర్వహించారు. పనులు నత్తనడకన సాగుతున్న తీరుపై మంత్రి తుమ్మల అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇప్పటి వరకు 7,500 కోట్లు ఖర్చు చేసినా కనీసం 7 ఎకరాలకు కూడా నీరు అందించలేదని మండిపడ్డారు. సీతారామ ప్రాజెక్టు పనులకు సంబంధించి ఇరిగేషన్ మంత్రితో మాట్లాడతామని చెప్పారు. ఇప్పటికే 3 పంప్ హౌజులు పూర్తయ్యాయి. 4వ పంప్ హౌస్ పూర్తయ్యే స్థాయికి వచ్చిందన్నారు మంత్రి తుమ్మల. ఇప్పుడు వాడుతున్న టెక్నాలజీ వల్ల నిర్మాణం ఆలస్యం అవుతోందని దానికి ప్రత్యామ్నాయం ఆలోచించాలని అధికారులకు సూచించారు. హైదరాబాద్ అబిడ్స్ లోని ఓ హోటల్ నిర్వాహకులపై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. న్యూ ఇయర్ రోజు జరిగిన దాడి ఘటనకు సంబంధించి 6 డిపార్ట్మెంట్లకు రాజాసింగ్ ఫిర్యాదులు చేశారు. హైదరాబాద్ సిపి, సెంట్రల్ జోన్ డీసీపీ, ట్రాఫిక్ డీసీపీ, జీహెచ్ఎంసీ కమిషనర్, జీహెచ్ఎంసీ జోనల్ కమిషనర్, అసిస్టెంట్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ కు కంప్లైంట్ చేశారు. హోటల్కు వచ్చిన కస్టమర్లపై దాడులు చేయడం దారుణమన్నారు రాజాసింగ్. హోటల్ యాజమాన్యం ఆహార నాణ్యతలో రూల్స్ పాటించడం లేదని ఆరోపించారు. హోటల్కు కనీసం పార్కింగ్ ఏరియా కూడా లేదని, హోటల్ యాజమాన్యం తీరుతో చాలా మంది ఇబ్బందులు పడుతున్నారని గుర్తు చేశారు. హోటల్ యాజమాన్యంపై వెయిటర్స్ పై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఆదిలాబాద్ జిల్లాలో బీఆర్ఎస్ కు బిగ్ షాక్ తగిలింది. ఆదిలాబాద్ జెడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్ కారు పార్టీకి గుడ్ బై చెప్పారు. తనతో పాటు ఆదిలాబాద్ డీసీసీబీ చైర్మన్ అడ్డి బోజారెడ్డి, జైనాథ్ జెడ్పీటీసీ తుమ్మల అరుంధతి, దుర్గం శేఖర్ సహా మరో 3 ఎంపీటీసీలతో కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరారు. 100 మందికి పైగా అనుచరులతో కలిసి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి ఖానాపూర్ ఎమ్మెల్యే టికెట్ ఆశించి భంగపడ్డ రాథోడ్ జనార్దన్ రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేయాలని భావిస్తున్నారు. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ పార్టీకి గుడ్ బై చెప్పినట్లు తెలుస్తోంది. ఇక అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఆదిలాబాద్ జిల్లాలో వరుసగా కీలక నేతలు బీఆర్ఎస్ కు రాజీనామా చేస్తూ ఉండడంతో ఆ పార్టీ ఆందోళనలో పడింది. సౌత్ ఆఫ్రికాలో జరగబోతున్న 2వ టెస్టులో టీమిండియా బ్యాటర్లు తేలిపోయారు. బౌలర్లు కట్టుదిట్టంగా రాణించి దక్షిణాఫ్రికాను 57 పరుగులకే ఆలౌట్ చేయగా భారీ ఆధిక్యం సాధించే అవకాశాన్ని బ్యాటర్లు పోగొట్టారు. ఓ దశలో 153-4తో నిలిచిన భారత్ ఒక్క పరుగు కూడా జోడించకుండా అదే స్కోర్ దగ్గర చివరి 6 వికెట్లు కోల్పోయింది. దీంతో భారత్ కు తొలి ఇన్నింగ్స్ లో కేవలం 98 పరుగుల ఆధిక్యం మాత్రమే దక్కింది. సౌత్ ఆఫ్రికా బౌలర్స్ లో రబాడా, ఎంగిడి, బర్గర్ తలో 3 వికెట్లు తీశారు. రోహిత్ సేన పేకమేడలా కూరడంపై అభిమానులు మీమ్స్ తో సెటైర్లు వేశారు.